తేదీ 7వ తారీఖు ఇదే నెలలో శుక్రవారం రోజున కొంతమంది ఇదే అంబేద్కర్ దగ్గరకు వచ్చి భూ కబ్జాలకు పాల్పడుతున్నారని లేదా అనేకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి శాస్త్రీయంగా దానిపైన మాట్లాడడానికి ఈరోజు మేము ఒక్కొక్కరిగా రావడం జరిగింది. వాళ్ళు ఆరోపించిన ఆరోపణల్లో వాస్తవం లేదని, బాధితులనే స్వయంగా బాధితులైన మేమే స్వయంగా ఇక్కడికి రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ముస్తాఫానగర్కి సంబంధించిన బాధితురాలు మాట్లాడుతుంది. ముస్తాఫానగర్ గ్రామము. నా పేరు మానస జ్యోతి, మా భర్త పేరు తిరుపతి. ఆయన ఉపాధి నిమిత్తం కోసం బయట దేశం వెళ్ళినాడు. నేను కూలి పనులు చేసుకుని బ్రతుకుతాను. మాకు గత 30-40 సంవత్సరాల నుండి మా తాతమ్మ పరంగా వచ్చిన ఆస్తి. మా మామయ్యలు ముగ్గురు, ఒక మామయ్య బొంబాయిలో, ఇంకో మామయ్య దేశం పోవడం వల్ల, వాళ్ళ ఊర్లో లేకపోవడం వల్ల మాకు ఈ పట్ట చేయించుకోలేక కొన్న అతని పేరు మీద ఉండిపోవడం జరిగింది. మారవేణి దేవయ్య, మారవేణి రంజిత్ వాళ్ళు దొంగ పట్ట చేయించుకొని ఈరోజు అక్రమంగా మా పైన కేసులు పెట్టి ఒక మహిళ అని చూడకుండా మా భర్త లేకపోవడం అనేది చూసి నన్ను మా భూమి నుండి తప్పించి, పొజిషన్ నుండి తప్పించి అక్రమంగా కబ్జా చేయాలని నా పేరు మీద ఒక 5 కేసులు పెట్టియడం జరిగింది. ఎస్ఐ, సిఐ వాళ్ళందరూ, కుమ్మక్కాయ వాళ్ళందరూ డబ్బులు తీసుకొని ఎంఆర్ఓ గారు వీళ్ళంతా కలిసి నన్ను ఈరోజు ఈ ఒక మహిళ అని చూడకుండా నాకు ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. నేను పొల మధ్యలో ఎక్కడో ఉన్నా అని నన్ను గంభీరావుపేట స్టేషన్కి పట్టుకొచ్చి నన్ను బైండ్ ఓవర్ చేసినని ఎస్ఐ గారు మమ్మల్ని 60,000 జరిమానాతో కేసు వేసిండు. మేము హైకోర్టు నుండి తీసుకొచ్చుకున్నాము. మరి మాకు ఇక్కడన్నా న్యాయం జరుగుతుంది, ఇప్పటి నుండైనా న్యాయం జరగాలి. ఒక మహిళగా నన్ను అనవసరంగా బయటేసి మా భర్త లేకపోవడం చూసి మారవేణి రంజిత్, దేవయ్య అనే వాళ్ళు నన్ను ఎటు పోయినా కూడా మమ్మల్ని ప్రాణ హాని ఉంది, మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారు, మా భర్త లేడు. నేను ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినాక వాళ్ళకు ఉన్న ప్రాణభయం ఉన్నది. ఈ భూమి దొంగపట్ట చేయించుకొని తప్పు చేసింది వాళ్ళు. మా భూమిని వాళ్ళు అక్రమంగా కబ్జా చేయాలని ఈరోజు నాపై 5 కేసులు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ల చుట్టూ నన్ను కోర్టు మెట్లు ఎక్కేయడం వాళ్ళ వలన నేను కోర్టు మెట్టు ఎక్కాల్సి వచ్చింది. ఒక మహిళ అని చూడకుండా నన్ను ఈరోజు వీళ్ళు ఈ రకంగా నన్ను పరువు నష్టం చేసిర్రు. కబ్జాలు చేస్తున్నానని ఆరోపించడం జరిగింది. ఆ రోజు వచ్చినటువంటి కొంతమంది వాళ్ళకు ఒక్కటే చెప్తున్నాను నేను, కటకం మృత్యుంజయం అనేటువంటి వ్యక్తి ఎక్కడైనా గజం బావు జాగా కబ్జా చేసిందని నిరూపిస్తే నేను 10 గజాల దాకా వాళ్ళకు కొలిచేయడానికి మృత్యుంజయం పక్షాన ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ముందరికి వచ్చి మీ పాత్రికేయ విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నా. మీరందరూ దయచేసి రండి. ఎక్కడెక్కడ భూములు కబ్జాలకు గురైనాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎవరైనా భూములు కబ్జాలు చేసిరని ఆరోపించారు, వాళ్ళు నిజంగా ఆరోపణలకు నిజమైతే గంభీరావుపేటకు రండి. లేదా ఇక్కడ భూములు కబ్జా అని నిరూపిస్తే గజం జాగకు 10 గజాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న, కేవలం తన ఇమేజ్ను పెంచుకోవడానికి, క్రేజ్ను పెంచుకోవడానికి అమాయకులైనటువంటి వ్యక్తులను బదనాం చేయడానికి, వాటిని కోర్టు మెట్లు ఎక్కించడానికి, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పించుకోవడానికి చేస్తున్నటువంటి డ్రామా కొంతమంది చేస్తున్నారు. మీకు నిజంగా నీతి, నిజాయితీ ఇవన్నీ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కబ్జా చేసినామని చెప్పి నిరూపించండి. మీ గజం బదులు 10 గజాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని అంబేద్కర్ గారి దగ్గరికి వచ్చి నేను చెప్తా ఉన్నా, ఈ సవాలు మీరు స్వీకరించాలి. ఈ సవాలు స్వీకరించి భూమి ఎక్కడ కబ్జాకైందో మీరు సూచించాలి. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి గారి పైన, మళ్ళీ ఇప్పుడు సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు ముత్యంజం పంతులు గారి మీద ఒక యూట్యూబర్ ఆయన మీకు బాగా సుపరిచితుడు బాలు కాయితి అనే వ్యక్తి, ఆయన చేసిన వదంతులు ఆయన ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. అయ్యా బాలు కాయితి గారు, నిజంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద మీరు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవి నిజమని నిరూపించు. మీకు దమ్ముంటే
లేకపోతే సపరేట్గా మూసుకొని ఉండు. నీకు ఏదో బలగం టీవీని పెట్టుకుంటున్నావు, ఇదంతా మా బలగం కాదా? నీ బలగం టీవీలో ఇది కూడా ప్రసారం చేసేందుకు ఈరోజు నువ్వు వీడికి రావాలే కదా. వాస్తవానికి మృత్యుంజయం పంతులు గారు అనే వ్యక్తి మా లోకల్ నాయకుడు, ఒక న్యాయవాది, సీనియర్ కాంగ్రెస్ కార్యకర్త నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన మీద అవాకులు చవాకులు పేరడం, దుష్ప్రచారాలు చేయడం నీకు అలవాటు అయిపోయింది. ఒక టీవీ పెట్టుకొని, పత్రికా అడ్డాన్ని పెట్టుకొని, యూట్యూబ్ ఛానల్ని పెట్టుకొని, మేము కూడా యూట్యూబ్ ఛానల్లో పాత్రికేయులుగా పనిచేసిన వాళ్ళమే ఈ స్థాయిలో ఉన్నాం. అయ్యా, నువ్వు 1998 2000 సంవత్సరంలో నువ్వు ఇక్కడనే ప్రజా వైద్యశాల దగ్గర ఆటో నడుపుకున్న వ్యక్తివి. అది సంజయ్ కుమార్ అనే వ్యక్తి దగ్గర నువ్వు జీతగాడి సొంత ఆటో కూడా నీకు లేదు. మరి ఇప్పుడు హఠాత్తుగా అందలానికి ఎక్కే నీ ఆస్తులు ఎక్కడికి వెళ్ళొచ్చినాయి? 2014 తర్వాత నువ్వు ఎవరి తొత్తుగా మారి ఎవరి మీద బురద చల్లుతున్నావో మాకంతా తెలుసు. అవి త్వరలోనే బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. గురువిందకాయ దాని కింద నలుపు దానికి తెలియదట. నీ దగ్గర కూడా ఏదో బల్గం టీవీ ప్రెస్ అదొకటి ఏదో ఉన్నదని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు. నీ దగ్గర ఉన్న చీకటి కూడా నీకు తెలవలేకపోతుంది. ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టిన భిక్ష. నీ భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ నువ్వు ఎక్కడ జీతాలు తీసుకుంటున్నావు, ఎట్లా హాజరవుతున్నావు, ఎట్లా హాజరవుతలేదు కూడా అవి నిజ రూపాయలు మేము ముంగడి తీసుకోవడానికి పాత్రికేయ మిత్రులందరికీ మీకు అవి తీసుకురావడానికి మేము రెడీగా ఉన్నాం. మా నాయకుడు కేకే మహేందర్ రెడ్డి మీద కానీ, మృత్యుంజయం పంతుల మీద కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కానీ అవాకులు చవాకులు పేల్తే ఖబర్దార్ బిడ్డ. పత్రికా ముఖంగా చెప్తున్నాం మీకు, నిజాలు ఉంటే న్యాయబద్ధంగా కోర్టుకు వెళ్ళండి, లేదా మీద కేసులు పెట్టండి. కానీ అసత్య ప్రచారాలు, ఆరోపణలు చేసి వ్యక్తుల యొక్క మనుగడలను దెబ్బతీస్తే మానవత్వం వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీయాలనే ప్రయత్నం, ఒక కుట్ర జరుగుతుంది. ఆ కుట్రలో భాగంగా మొన్నట 25 నిమిషాలు నువ్వు టెలికాస్ట్ చేసినావు. ఏం చేసినావయ్యా? నువ్వు ఎక్కడెక్కడ కట్టినావు ఇంట్లో? నీకు 4-5 ఫోన్లు ఎడికెళ్ళి వచ్చినాయి. లగ్జరీ కార్ ఎట్లా వచ్చింది? ఇక్కడున్న పత్రికేయుల మిత్రులందరూ కూడా తెలుసు, ఆయనకు కూడా తెలుసు. మన సాక్షిగా బలగం టీవీ నీకు ఎట్లా వచ్చింది? నువ్వు బలగం క్యారెక్టర్ చేసుకున్నావా? నువ్వు ఎంతమందిని జోకినా మాకు సంబంధం లేదు. మా నాయకుల మీద ఇంకొకసారి మాటలు నోరు జారితే మాత్రం ఖబర్దార్ బిడ్డ. ఈ రోజు నీకు చెప్తున్నా మర్యాదపూర్వకంగా. ఇవాళ పత్రికా మిత్రేయులు, మీడియా అంటే మాకు గౌరవం ఉన్నది. ఆ గౌరవ పరంగానే నువ్వు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి బతికిపోయినావు. మాటలు నేను కొద్దిగా తక్కువ మాట్లాడుతున్నా, లేకపోతే ఇక మంచిగా ఉన్నది. ఎందుకంటే మీ ధరనే ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా వారధిగా పనిచేసే జర్నలిస్టులు మీరు. న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి. న్యాయాన్ని, ఈ ధర్మాన్ని, దేశాన్ని కాపాడాలని చెప్పినటువంటి భారత రాజ్యాంగ స్ఫూర్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా మీరు న్యాయంగా నిజ నిరూపణలు నిరూపిస్తే దేనికైనా మేము సిద్ధం. కానీ అసత్య ప్రచారాలు చేసే కాడ ఎవరైనా మా నాయకులను విమర్శించే సహించేది లేదు. ఖబర్దార్, జాగ్రత్త.